నీ ఎక్స్ ఇచ్చిన వస్తువే కదా నాకు గిఫ్ట్గా ఇచ్చానని చెప్పావు. ఇదిగో తీసుకో, నువ్వు వెళ్ళు. అలాగే పాత గిఫ్ట్ ఒకటి ఉంది, అది కూడా కలిపిస్తాను. వద్దురా. చెప్పు దివ్య. రే కుమరా, నాకొక నిజం చెప్పు. వెయిట్, ఎందుకు కంగారుగా మాట్లాడుతున్నావు? ఏమైంది? బాలాని ఎవరో కారులో వచ్చి తీసుకువెళ్ళట్టు శబ్దం వినిపించింది. నువ్వెవరినైనా మనుషుల్ని పంపించావా? ఏం చెప్తావు బేబీ మా? రే ఆడుకోవద్దురా. ఏంటి పప్పీమ్మా, నేనెందుకు అలా చేస్తాను? జస్ట్ ట్రస్ట్ మీ డా. ఆడెందుకు సైకోలా చేశాడని నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే వాడు పాస్ట్ అలాంటిది. వాడు నిన్ను కొట్టినందుకు కక్ష మాత్రం తీర్చుకోవద్దు. ఇలా చూడు, నువ్వు ఏడొద్దు, ఒక్క నిమిషం ఉండు, నేను అదేంటో చూసి చెప్తాను. జస్ట్ మినిట్, ఓకే? కుమరా ఏమైంది ప్రకాష్? అయిపోయింది, వస్తున్నాను. రేయ్ వాడిని ఎత్తుకురండ్రా, నాకు వాడితో పనుంది. ఏమంటున్నావు? రేయ్ పిచ్చనా కొడుక, చెప్పేది వినరా. రేయ్ రండ్రా. రే ఎక్కడికి రా వెళ్ళిపోయాడు? రే ఎక్కడికి వెళ్ళాడు రాయుడు? రేయ్ నేను నీతోనే కదా వచ్చాను. వాడు కనిపించట్లేదనా? మిమ్మల్ని అంతా పెట్టుకుని ఫోన్ పెట్టరా. బాబు, నేను ఇక్కడ పనిచేయడం వల్ల నిన్ను చూశానయ్యా. చూడయ్యా, వీళ్ళందరూ నిన్ను చావకొట్టుండేవారయ్యా. ఎవరు బాబు వీళ్ళంతా? నాకున్నది ఇదొక్కటే అన్న, ఎర్ర కొట్టేశారు. టీనా ఇచ్చిందా? ప్రతి ఒక్కరికి తొలి ప్రేమ అనేది ఉంటుంది. అలాగే నాకు కూడా ఒకటి ఉండేది. సంతోషం అంటే ఏంటో ఎరగని నా జీవితంలో సంతోషం అంటే ఏంటో పరిచయం చేసింది. నేను చెప్పాను కదరా, తనే నీకు జీవిత భాగస్వామిగా వస్తుందని. మావా సూపర్ గా ఉంది కదా? నేను ఆంటీని చెప్పాను రా, వాళ్ళకి వాళ్ళ ఇష్టాలు ఉంటాయరా. తమిళ్ బాయ్ అండ్ తెలుగు గర్ల్ మేక్స్ ద బెస్ట్ పేర్. నాకు అర్థం కలదురా. మనం చెప్తాంరా, ఎవరు అడుగుతారా? చాలమ్మా, ఈ రోజు క్లాస్ అయిపోయింది, రేపు చూసుకుందాం. అయ్యో అయిపోయిందా? ఓకే వెళ్దాం. అయ్యో అయిపోతుందా? ఆంటీ. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడకురా, అక్కడ చూడు. ఎంత బాగా ఆడుతున్నారా. పటాసు చూసిందిరా. అక్కని చూడడానికి వచ్చావా నువ్వు? అక్క
హాయ్. అదేంటంటే హాయ్. ఒకడు నిద్రపోతున్నప్పుడు దోమ వచ్చి కుట్టిందంటే ఆ దోమ గొప్పది కాదు. మామ, ఏదో మనల్ని ఒక రోజు మెలుకుతో ఉన్నప్పుడు కుట్టడానికి వస్తే టప్పును కొడితే పొట్టును పోతుంది. ఏదో ఒక రోజు. సరే రా, వెళ్దాం. రే ఇప్పటికే పరుగు పోయింది, మళ్ళీ వెళ్ళి పరుగు తీసుకుంటావా? మూసుకోరా. விழிகளில் உன் காதலால் விடுகிறேன் உன்னை பார்ப்பதால் இதயமும் நினைவதால் விடிந்து போன வானில் இங்கே நிலவை சேர்க்கிறேன் நீ வாழவே நான் சேருவேன் நாள் போகவே வருவேன் வருவேன். ఏంట్రా నీ పిల్లతో గొడవ? ఫంక్షన్ ఉందంట, రమ్మని చెప్పింది, మనం వెళ్ళలేదు. అందుకే అందువల్ల తిట్లు తిన్నావా? ఈ ప్రపంచంలో 99% ఖచ్చితంగా అందరి లవర్స్ కి గొడవ అన్నది వస్తుందిరా. అప్పుడు బ్యాలెన్స్ ఉన్న 1%. ఆ బ్యాలెన్స్ ఉన్న 1%. అయ్యయ్యా. సరే సరే, ఇలా అసహ్యంగా చేయకూడదు. అక్కడికి వెళ్తాం చూడు, వెళ్ళి పట్టుకోపో. మామ వాళ్ళని తీసుకురా. தீராமலே நான் நீளுவேன் தூவாமலே தொடர்வேன் தொடர்வேன். రే మేడం కి పాట నచ్చలేదు, క్లాస్ డిస్మిస్. అమ్మో ఇలా చూస్తుందంటే. హే టీనా, హే ఆగవే. హే ఏంటి ఎక్కువ చేస్తున్నావు? హే ఆగమంటుంటే వెళ్తున్నావంటే పళ్ళు రాలిపోతే ఏమనుకున్నావో? ఏంటి హే! ఏంటి నేను కోపాన్ని అంతా తగ్గించుకున్నాను. సార్ కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. నా కర్మ. ఇప్పుడు కోపం చూపిస్తావా, బుజ్జగిస్తావా? నిన్ను బదివో. చేసిన తప్పుని రిపీట్ చేయకు, సరేనా? ఇప్పుడు ఓకేనా సార్? ఇంకోసారి మందేస్తే బాగుంటుంది. ఒరే ఓకే, నాకేం కొత్త కాదు. ఓకే, నో ప్రాబ్లం. చూపించు ఏంటి? చూపించు. సరే, ఆస్తమా ఇన్నేళ్ళర్ తీసుకొచ్చావా? ఇష్టానికి ఆడుతున్నావు, గెంతులేస్తున్నావు, కాళ్ళు ఆగట్లేదా నీకు? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా లేదా నువ్వు? ఏమైనా జరగాలి, అప్పుడే అర్థమవుతుంది నీకు. గిన్నెలర్ తెచ్చావా లేదా? మిస్టర్ బీకే, ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ యాజ్ ఆల్వేస్. అదే జీవితం. ఇదిగోండి ₹1. నేను స్టార్ట్ చేస్తాను. ఏంట్రా? కాదురా, అంతా మంచికేలే. ప్లాట్ఫామ్ అంతా నీదే. అదిగో అక్కడికి వెళ్ళి కూర్చున్నావు అనుకో, డబ్బులు ఇంకా ఎక్కువ వస్తాయి. అక్కడికి వెళ్ళి ట్రై చేయి. నువ్వు చేసిన పనికే వాడు ఎగతాలు చేస్తున్నాడు. ప్లాట్ఫామ్ మీద కూర్చున్నావు. నిన్ను
ఇలా తిప్పుతున్నారంటే ఆగవే ఆగు ఒసేయ్ ఏయ్ రే బావా ఆ? నేను చెప్పాను కదా టీనా అని ఒక అమ్మాయిని లవ్ చేశాను. అవును. దానికి ఇలానే వస్తుందిరా. అలాగారా మావా కానీ ఆ అమ్మాయి వెనకాల ఎవడో ఒకడు తిరుగుతున్నాడు రా. వాడు బాయ్ ఫ్రెండా లేదా ఫ్రెండా అని తెలియడం లేదు మావా. Is it? నేను ఏమంటున్నానంటే నువ్వు ఇప్పుడే వెళ్ళు, ఆ పీస్కి ఒక రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేసేద్దాం రా. తను నా పోర్రా. ఏంట్రా? మ్యాన్, ప్రపోజ్ చేయమని చెప్తున్నాను అంతే. చేయమంటావారా? మ్యాన్, నేను ఎంత మందికి రోజ్ ఇచ్చి హుషారు చేశాను. ఏయ్ యు జస్ట్ గో అండ్ బై ఇట్ మ్యాన్. సరే బావా, గో. టైం అయింది, నేను వెళ్ళి రోజు తీసుకొస్తా. బావా నాకు ఒక ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆ మావా ఆల్ ది బెస్ట్. వెళ్ళు వెళ్ళు. ఏంట్రా మావా వీడు ఇలా ఉన్నాడు? ఏయ్ వీడు దేనికి పలికిరాడురా. రోజంతా పాత మ్యాటర్ రా. రే ఈ అమ్మాయి రా టీనా. ఏమంటున్నావురా? రే ఏంట్రా అలా చూస్తున్నావు? ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అలా చూస్తావేంట్రా? ఎప్పుడు ఏంట్రా వీడు ఇలాగా? రే అదేరా అదే. ఏయ్, ఏంట్రా ఈ అమ్మాయి ఇలా ఉంది? రే వావ్, తన నడువు పట్టుకొని గిల్లాలనుందిరా నాకు. రే ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రా. ఫ్రెండ్ ఎవరైతే రే, అందుకని ఎందుకురా ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకురా ఇలా ఉన్నావు? ఫ్రెండ్ వద్దురా, పోరా అసలు అది. ఛాన్సే లేదు. ఏ ఆగు ఏంటి? ఆ, అక్కడ నీ గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు. సరే నాకు చిరాగ్గా ఉంది. అయితే వెళ్ళి కొట్టు. ఆ, ఇలాగా అమ్మాయిలకి జరగడం ఏమీ కొత్తేం కాదు. నీకు కోపం రాలేదా? ఆ? నీకొస్తుందా? ఆ, సార్కేంటి భయమా? మేడం అయితే వెళ్ళి ఏ, ఏ, అలా వెళ్ళి మొహం మీద మాట్లాడిస్తే నేను గొడవ పడలేనే. నీకే నా వల్ల కాదు. సరే వదిలే, దీని గురించి మాట్లాడితే మళ్ళీ గొడవ పడతావు. మూసుకుని ఉంటాను. చెప్తే అర్థం చేసుకోదు. చెప్పాను కదా అప్పుడే. అవునురా. ఏ, ఆ అమ్మాయి రా, కానీ అదే నువ్వు రా, ఇప్పుడు రే, కూతురు ఏ, కదా. కాదురా, నువ్వు వాళ్ళు ఏం చూడకూడదు. మాట్లాడాలో ప్రిపేర్ అవుతానే. చెప్తున్నాను కదా. ఇదేనా పబ్లిక్ ఎగ్జామా? ప్రిపేర్ అవడానికి రా. బాత్రూమ్ వస్తుంది, ఇలా ఇలా వచ్చేస్తానే. ఒక గుద్దు గుద్దితే కింద పడతావు. చీరా. ఎందుకు వేపుకుని తింటున్నావు? అయ్యో రే, ఆ రోజు వెళ్ళాం కదరా. రే, ఆ రోజు వెళ్ళాం కదరా. లేదు, అలాగంత కాదు. ఊసే వద్దే, ఇలా వెళ్ళిపోతాను ప్లీజ్. రే, పర్వాలేదురా తర్వాత మావా. నడువు అందాం. రే మావా వద్దురా. డిస్కస్టింగ్. సీరియస్ కపిల్ రా. 15 రూపాయల సోపు డబ్బాలో రా. రెక్సోనా సోప్ రా. రేయ్, ఏంట్రా మాట్లాడుతున్నదో కొట్టేసింది. ఇలా కొడుతుందేంట్రా బాబు. చెప్తే అర్థం చేసుకో. ఒక్క నిమిషం ఉండు. ఏయ్, తెలీదు ఎక్కడికి వెళ్తున్నాడు, వస్తాడు ఆగు. చిరాకు పడుతున్నాడు రా. రేయ్, ఎందుకురా భయపడతావు? ఇలా ప్రతిదానికి భయపడితే ఎలా రా? దయచేసి వెళ్ళరా. వాడు ఏం చేస్తున్నాడు? ఇలాగే ఉంటే తన ముందు నీ పరువు పోతుంది. వెళ్ళు వెళ్ళు, ఏదో ఒకటి చేయరా. వచ్చాడు సోపు డబ్బా. సరే వెళ్దాం పదా. ఇది అయ్యే పని కాదే, వెళ్దాం పదా. సార్ మిమ్మల్ని వాళ్ళు సార్ 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 వద్దు సార్, ఏంట్రా, వద్దు సార్. ఇద్దరు సరిపోతున్నారు. వాడు ఏదో ఏంట్రా తప్పు ఎక్కువ చేశాడు. మాట్లాడుతున్నావు? నా భార్య గురించి తప్పుగా మాట్లాడుతూ ఊరుకుంటా. భార్య? ఏంట్రా? సార్ 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 సాల్వ్ చేసుకుందాం సార్. సార్ 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 వద్దు సార్. సార్ సార్ మీరు వెళ్ళండి సార్. ఏయ్ రావే వెళ్దాం. చంపేస్తాను రోయ్, రా. వాడు నన్ను కొడుతున్నాడు, మీరు సైలెంట్ గా ఉంటున్నారేంటి? మరేం చేయమంటావురా? చెప్పా. ఎలా కొట్టుకుంటుందో చూసావా? అయ్యో బాబోయ్. పర్వాలేదు మొగుడు గారు, కోపం కూడా పడుతున్నారు. చిట్టి కోపం వచ్చింది. నేను కూడా నువ్వు కొట్టవనే అనుకున్నాను. ఆ. కర్పూరం లాగా కొన్ని విషయాల్ని కరెక్ట్గా పట్టుకున్నావు. సరే సరే వెళ్దాం పద. ఏయ్, ఈ రోజు నా ఫ్రెండ్ మ్యారేజ్ కి పిలిచాను కదా. రానని నేనే చెప్పానుగా. అయితే వెళ్ళు, బాయ్. పోవే. పోరా. అయ్యో ఆగవే. అమ్మా నాన్న ఊరికి వెళ్తున్నారు. రావడానికి ఒక వారం అవుతుంది. వస్తావా? మావా వెళ్దాంరా. చెప్పు తెగుద్ది, మూసుకుని పడుకోబే. ఆఖరి వరకు నాతోనే పడుకుంటావురా నువ్వు.
రావడానికి వారం పడుతుందా? ఈ విషయం నాకెందుకు చెప్పినట్టు? అయ్యో, ఇదే మంచి టైము, యూస్ చేసుకుందాం. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారా మావా? నువ్వు కూడా వస్తావా? చీ, మావా నువ్వు ముందు లోపలికి వెళ్ళు. లోపలికి వచ్చేలా సిచ్యువేషన్ ఉంటే నేను వస్తాను. గాడ్ బ్లెస్ యూ. ఏంటిది? అమ్మయ్యా, నేను చెప్తే ఇంటికి వచ్చేస్తావా? అవును వస్తాను. ఉమ్, ఏయ్, ఇది చూడు, ఇది వేయడానికి వచ్చానే. వామ్మ, నేను ఒక ప్లాన్ వేస్తే నువ్వు ఇంకొక ప్లాన్ వేస్తావా? ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే. హ్మ్, నిన్న ఒక అమ్మాయి లవ్ చేస్తుందని వదిలేస్తుందని భయంతో తీసుకొచ్చావా? నువ్వంటే నాకు ప్రాణం కాబట్టి ఆలోచించుకుంటా ఇంత దూరం నీకోసం వచ్చాను. అర్థమైందా? వేరే లెవెల్ రా మావా. థ్యాంక్ యూ మామా. సరే, ఇది ఫస్ట్ గిఫ్ట్, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే వేసేస్తాను. చేయి చూపించు. ఆ, సరే సరే సరే. ఏంటి విరిగిపోయింది? సరే వదిలే, రేపు ఇంకొక ఉంగరం తీసుకుని పెట్టుకుందాం. అది కాదు, ఏదో అపశకునంలా విరిగిపోయిందంటే. అరే రే 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 తూ. అది కాదే, కొత్త రింగు ఎలా విరుగుతుందా అని లాజిక్ లేకుండా విరిగిందంటే. హలో సార్, ఈ ఎమోషన్ అంతా అంత పడకండి. ఈ టైంలో మీకు రింగ్ కావాలా? ఏయ్, అక్కని చూడడానికి మళ్ళీ వచ్చేసావు నువ్వు. నీకు నేను బావని, మీ అక్కడి నుంచి చూడడానికి నేనే వస్తాను, ఇంకెవరు వస్తారు? హే, నువ్వు వెళ్ళి నిద్రపోవే. సరే సరే, ఫీల్ అవ్వద్దు. ఏంట్రా అది? ఏం లేదే, ఆ? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదే. మౌత్ ఫ్రెషనర్, మౌత్ ఫ్రెషనర్. ఏంట్రా ఇది? పవన్ పవన్ వేసుకోద్దురా అంటే పాకెట్ లో పెట్టుకుంటున్నావా నువ్వు? ఓసేయ్, సూర్య అడిగాడని కొన్నానే, అంతే కదా మావా. ఏంట్రా సంబంధం లేకుండా రెండు ముంచుతున్నావు? నేను పోతాను రా బాబు. ఇకపైన ఈ అలవాటుని మానేస్తానే చెప్పు. చెప్పు 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 చేయను, చేయను, చేయను. మానేస్తానే వామ్మో. ఆ మందు మానేసావా లేక ఇంకా? అమ్మా తల్లి, నీకు దండం, ఎప్పుడో వదిలేసానే. పైన నాన్న మందు పెట్టారు. ఉండని. నాకు అది ట్రై చేయాలని ఆశగా ఉంది. హెల్ప్ చేస్తావా? అప్పసకనంలా విరిగిపోయింది కదే. ఒరేయ్, నువ్వు మంచి క్వాలిటీలో కొంటే అది ఓకే, అదేమో నార్మల్ గా ఉంది, విరిగిపోయింది. నా హార్ట్ఫుల్ గిఫ్ట్ నీకు నార్మలా? అయ్యో, మొదలు పెట్టాడురా. ఒరే, నువ్వు పడే ఫీలింగ్ కి నేనే తాళి కట్టాలేమోరా నీకు. నీకు బాగా ఎక్కింది, చాలు లోపలికి వెళ్ళు. అయ్యో, నిన్ను ఎలా లవ్ చేశానురా నేను. నీ దగ్గర ఉన్న తప్పును మాత్రమే నేను చూస్తున్నా.
నీ దగ్గర ఉన్న మంచి గుణాన్ని మాత్రమే నేను చూస్తున్నాను. అబ్బో అందువల్లే నువ్వు నాకు బాగా నచ్చేసా. నీలాంటి అబ్బాయిలే అమ్మాయిలకి ఇష్టం తెలుసా? ఏ ఒరి, నీకు ఫేవరెట్ అయిన ఒక చెడ్డ మాట ఉంటుంది కదా, ఉంది. అది చెప్పు. నీ అమ్మ. హా, అదే వేరే లెవెల్ రా నువ్వు. నిన్ను నువ్వే తక్కువ చేసుకోవద్దు. ఆ, నాతో నువ్వు ఉంటావు కదా. ఉంటాను. సపోజ్ నేను పోతే ఆ, ఓహో ఈ ఆలోచన కూడా తమరుకుందా మేడం? ఆ, ఆ, ఆ. చెప్పండి మేడం, చెప్పండి. ఆ, వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? వదులుతానా నిన్ను? వద్దు. చెప్పవే, చెప్పు చెప్పు. ఏమైంది ఏమైంది ఏమైంది? ఏంటి పట్టేసిందా? సరే సరే, నీ చెల్లిని లేపనా? చెప్పవే. ఆ, ఇబ్బందిగా ఉందా? ఇన్నెళ్ళారు ఎక్కడుంది? ఎక్కడ పెట్టావే? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎక్కడ పెట్టింది? ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఏమైంది ఏమైంది? ఊపిరి పీల్చుకోలేకపోతున్నావా? ఇదిగో నన్ను వదిలేసి వెళ్ళిపోతే చంపేస్తాను నేను. చూడు చూడు, ఈ నెల ఎక్కడ ఉంది? నువ్వు చెప్తానే నాకు తెలుస్తుంది. ఎక్కడ పెట్టావు? పైనుందా? నన్ను వదిలేస్తే చంపేస్తాను నిన్ను. ఇక్కడే ఉండు. ఇదిగో ఇదిగో, దొరికింది దొరికింది దొరికింది. ఇదిగో ఇదిగో, పిలిచు 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 పిలిచు. ఏమైంది? ఓకేనా? ఇప్పుడు ఓకేనా? చెప్పవే, వదిలేసి వెళ్ళిపోకు. ఏంటి చిరాకు తెప్పిస్తున్నావా? కొంతమందికి గొడవ పడే ముందు వాళ్ళ బలమేంటో వాళ్ళకి తెలీదు. గొడవ పడేటప్పుడే వాళ్ళ బలమేంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విధంగా ఎప్పుడో ఆ దేవుడే దిగొచ్చి నిన్ను తీసుకెళ్ళిన నా వైపుకి లాక్కుంటాను. వదిలే ప్రసక్తే లేదు. అదే జీవితం. అంతేనే. నవ్వుతున్నావు? తీనా అమ్మాయి వేరు, ఇప్పుడు నీ జీవితంలో ఉన్న అమ్మాయి వేరు. ఇద్దరి పోలికలు కూడా వేరే. నేను చెప్పేది అర్థం చేసుకో. వస్తాను.